ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మహాదేవ శ్రీమాత్రే నమః. మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో శ్రీ పరాభావ నామ సంవత్సరంలో మరి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మిథున రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ పరాభావ నామ సంవత్సర శుభ ఆశిస్సులు. మరి మిథునము అనగానే మనకు మూడవ రాశి, మనకు మేషము, వృషభము, మిథునం. మరి మిథున రాశి వారికి ఎంత అదృష్టవంతులయ్యా మీరు నిజంగా కూడా. మరి మిథున రాశి వారు ఎవరు అంటే ఇక్కడ క, కి, కో, కు, ఇంగ్లీష్లో కే లెటర్, కింగ్, సూపర్ 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 సూపర్. ఈ 2026 మీదే. ఇది 100% ఖచ్చితంగా నమ్మండి, రాసి పెట్టుకోండి. మీకు ఎంతటి ఇబ్బందులు కానీ, ఎంతటి అవమానాలు కానీ, ఎంతటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మీరు ఫేస్ చేశారో మీ గుండెకు తెలుసు. 2020 ఆగస్టు నుండి 2021, 2022, 2023 ఇది మీకు ఒక పెద్ద సముద్రాన్ని ఈదినటువంటి దాఖలాలు. ఇదే సమయంలో యాక్సిడెంట్స్, సూసైడ్ అటెంప్ట్స్, ఇదే టైంలో మనకు ప్రదేశ మార్పులు, వాహనాలు అమ్మడము, వాహనాలు కొనుగోలు చేయడం, మంచివారెవరు చెడ్డవారెవరు, అదేవిధంగా సొంత వాళ్ళే మనకు శత్రువులుగా మారినటువంటి దాఖలాలు. అదేవిధంగా ఎవరైతే ఈ మిథున రాశి వారు ఉన్నారో ఏదైనా రేపు పొద్దున మీకు డబ్బులు ఇస్తా అని చెప్పంటే 100% తీసుకొని వచ్చి ఇచ్చేటువంటి పర్ఫెక్ట్ మనుషులు కూడా మీరు డబ్బులు లేక 2020, 21, 20 ఆగస్టు నుండి 21, 22, 23 మాత్రము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఖరికి 23లో కొందరు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నారు. సో కాకి, కో, కు ఈ అక్షరాలు, కా అక్షరం, కే. మరి 2025లో మీ ఈగో ఫీలింగ్ వల్ల ఒక మంచి వ్యక్తిని మీరు దూరం చేసుకున్నారు. అదేవిధంగా ఈ 2025లో వెయిట్ పెరగడం కానీ, ఈగో పెరగడం కానీ, భార్యాభర్తలలో అనురాగం పెరగడం కానీ, గొడవలు ఏర్పడడం కానీ, లైక్ ఏదైనా కానివ్వండి, గొప్ప గొప్ప అవకాశాలు కానీ, మంచి మంచి అవకాశాలు కానీ చూశారు. ఇదే ఇట్లనే ఉంటుందని కాదు. గురువు మీకు 2వ భావానికి, 3వ భావానికి వెళ్తున్నాడు. శనైశ్వరుడు మీకు విపరీతమైనటువంటి యోగాన్ని తెస్తున్నాడు. పొండి ఈ మిథున రాశి వారికి వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, ఒక గొప్ప అవకాశాలు రావడం, అదేవిధంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులు మీకు తారసపడడం కానివ్వండి. అదేవిధంగా సినీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారు, వీరికి అసలు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రాజయోగం ఏర్పడబోతున్నది. మిథున రాశి వారికి పట్టిలల్లా బంగారం. అంటే నేను పెన్ను పట్టుకున్నా ఇది బంగారం అయిపోవడం, ఈ టీవీని పట్టుకున్నా ఇది బంగారం అయిపోవడం, మొబైల్ని పట్టుకున్నా ఇది బంగారం అయిపోవడం, అలా కాదు. ఆ విధంగా ఉండదు. ఇది గమనించుకోండి ఖచ్చితంగా. ఎందుకు అంటే మీకు బంగారం లాంటి పనులు ముందుకు వెళ్తాయి. అదేవిధంగా బంగారం కంటే అద్భుతమైనటువంటి పనులు మీకు మీ ముందుకు కానీ, మీ తలుపు తట్టడం కానీ, లక్ష్మీదేవి మీ తలుపు తట్టేటువంటి సందర్భాలు రాబోతున్నవి. ఇది సత్యం, మీరు నమ్మండి, ఫిక్స్ కండి మీరు మీ మైండ్లో. ఒకవేళ వ్యక్తిగత జాతక రీత్యా మీకు నడిచేటువంటి దశ అంతర్దశలలో ఏమైనా నీచబడినటువంటి రాహువో, నీచబడినటువంటి శనేశ్వరుడో, లేదా శుక్రుని యొక్క దశను నడిస్తే మాత్రము కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి. ఇది బాగా గమనించుకోండి. సో మిథున రాశి వారికి వివాహం కాని వారికి వివాహం జరగడాలు, అదేవిధంగా మనకు సంతానం లేని వారికి సంతానం జరగడాలు. ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఓపెన్ ఛాలెంజ్ కింద కామెంట్ పెట్టండి. 2024 ఎండింగ్లో కానివ్వండి, 2025లో కానివ్వండి, కన్సీవ్ అయి కొడుకును కానీ బిడ్డను కానీ కన్నటువంటి వారు ఎంతమంది? మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలైనా కూడా, మీ పిల్లలు కూడా పిల్లల వివాహం జరిపించడం కానీ, పిల్లలు కన్సీవ్ అయి మీకు మనవరాలను ఇవ్వడం కానీ ఏదైనా ఒకటి జరుగుతుంది.
ఛాలెంజ్గా మీరు కింద కామెంట్ చేయండి. సో మిథున రాశి వారికి అద్భుతంగా ఉంది. చక్కగా ద్వితీయంలోకి ఆగస్టులో మనకు జూలై ఆగస్టులో గురువు యొక్క అనుగ్రహం ఎక్సలెంట్గా ఉండబోతూ ఉన్నది. అదేవిధంగా కొంతమందికి అప్పులు పుడతవి, గొడవలు అనేటువంటివి కూడా కొన్ని కొన్ని అవుతవి. మనము మన నోరును పదిలంగా ఉంచుకోండి. ద్వితీయాతు గురువు ఉన్నాడు కనుక వివాహం కాని వారికి కొత్త ఫ్యామిలీ అనేటువంటిది రాబోతూ ఉంటుంది. రెండవ స్థానము కుటుంబ స్థానం. కొత్త ఫ్యామిలీ మీకు అటాచ్ కాబోతున్నది. సో అది కూడా గమనించుకోండి. ఇక మరి నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో మాత్రం జాగ్రత్త. మీకు 3వ భావానికి గురువు వస్తే మీ తల్లి గారికి హెల్త్ ఇష్యూస్ రావడము, అదేవిధంగా కొంత ప్రదేశ మార్పులు కానివ్వండి, కొంతమేర భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడాలు కానీ ఇవన్నీ ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మీ అదృష్టం ఏంది అంటే శనైశ్వరుడు మీకు ఎక్సలెంట్గా ఉంటున్నాడు. శని యొక్క చూపు మీకు 11వ భావంపై పడుతూ ఉన్నది. మరి 11వ భావం అంటే లాభస్థానం, మనకు లాభాలను తెచ్చేటువంటి స్థానం. ఓకే, ఇక్కడ శనైశ్వరుడు నీచబడినప్పటికీ కూడా మీకు లాభాలు తేకున్నా నష్టాలు మాత్రం తీసుకున్నాడు. మరొక విషయం అద్భుతమైనది ఏమిటంటే మేషరాశి వారికి రిపీట్, మిథున రాశి వారికి శనైశ్వరుడు చాలా అంటే చాలా మిత్రుడు, చాలా ఫేవరబుల్ చేస్తాడు. మిథున లగ్నం కానివ్వండి, మనకు మిథున రాశి కానివ్వండి, శని భగవానుడు మీకు చల్లని చూపు ఉంటుంది. శని భగవానుడు కనుక విశేషంగా డబ్బు రావడము, కుటుంబాలు అన్నీ ఇవన్నీ కూడా ఓవరాల్గా మీకు మీ మీ పంట పండింది అనుకోండి. సో మిథున రాశి వారు తప్పకుండా సోమవారము మీరు ఈశ్వరునికి పాలతో కానీ చెరుకు రసంతో కానీ అభిషేకం చేస్తూ ప్రతి మంగళవారం రాహుకాలం సమయంలో కానీ ప్రతి శుక్రవారం రాహుకాలం సమయంలో కానీ దుర్గా అమ్మవారికి దీపారాధన చేసుకోండి. ఏదేమైనా మీ వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు చాలా క్లియర్గా ఎక్స్ట్రాడినరీగా మనకు తెలుస్తాయి. కనుక వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేయండి. 100%. ఏమైనా మీకు సమస్యలు ఉంటే తప్పకుండా వితిన్ 41 to 3 monthsలో మంచి సొల్యూషన్ అయినటువంటిది చూద్దాం. ఆల్ ద బెస్ట్.